హాయ్ అండి. ఈరోజు మనం టమాటా పికిల్ అనేది పెట్టుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాము. ఇది వచ్చి స్టార్టింగ్ ప్రాసెస్ అండి. నేను 2.5 కిలో టమాటా అనేది తీసుకున్నాను. టమాటా వచ్చేసి ఇట్లా దూరగా ఉండాలండి, మరీ మాగకూడదు. మరీ మాగితే మనకి పికిల్కి పనికిరాదు. ఇది టమాటా నిల్వ పచ్చడి అంటారు కదా. సో ప్రతి ఒక్క టమాటాకి మనం స్టార్టింగ్ ఇది ఉంటుంది కదా, ఇది తీసేసుకోవాలి. ఇది తీసేసుకొని నీట్గా చూడండి నేను ఎలాగ వస్తున్నానో దీన్ని ఇలా ఒప్పులు నిలువుగానే కోసుకోవాలండి. ఒప్పులు అనేది అడ్డంగా పోయకూడదు. నిలువుగా కోసుకుంటే ఏంటంటే మనము రసం తీసేటప్పటికి మనకి బాగా వచ్చేస్తుంది. సో ఇలా తీసుకోవాలి. టమాటా సైజుని బట్టి మనము కట్ చేసుకోవాలండి. సో ఇవన్నీ కోసుకోవాలి. నేను కోసిన తర్వాత నేను ఈ బౌల్లో వేసుకుంటున్నాను. ఈ బౌల్లో ఏంటంటే మనం ఇందులో సరిపడా ఉప్పు పసుపు వేసుకొని 2 డేస్ అనేది ఊరపెట్టుకోవాలి. వీడియో చివరి దాకా చూడండి. నేను ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చెప్తాను. ఇక ప్రతి ఒక్క టమాటా ఇలా కోసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ప్రతి ఒక్క దానికి తీసేసాను. యాక్చువల్లీ తీసే మనం చేసుకోవాలి. సో మీరు కూడా మర్చిపోకుండా ఇది టమాటాకి పైన ఉండే భాగం అది మాత్రం మర్చిపోకుండా తీసి పెడితేనే మనకి బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది మీకు తెలుసో లేదో దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉందని నేను ఎక్కడో చదివాను, అందువల్ల చెప్తున్నానండి. వీడియో. సో కాయలన్నీ కోసుకోవడం అయిపోయింది. ఈ గ్లాస్ తోటి నేను 2.5 గ్లాస్ అనేది ఉప్పు అయితే వేయడం జరిగిందండి. ఉప్పుతో పాటు పసుపు కూడా యాడ్ చేశాను. యాక్చువల్లీ వీడియో అనేది తీసాను కానీ ఎక్కడో మిస్ అయిపోయింది. చేశాక ఒక కాటన్ క్లాత్ కట్టి 2 డేస్ అలానే ఉంచాలండి. ఇదిగో ఇప్పుడు నేను కాటన్ క్లాత్ కట్టాను కదా, అది తీసేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏంటిది అనేది. తీసి మనం ఈ కాయల్లోని రసం అనేది పిండాలి. ఇప్పుడు చూద్దాము. ఓపెన్ చేస్తున్నాను. మధ్యలో అయితే కలబెడుతూ ఉండాలి మనము, దాన్ని అలానే ఉంచకూడదు. సో చూసారు కదా, ఉప్పులు ఏమాత్రం బూజు కానీ పైన పొరలాగా కానీ ఏమి ఏర్పడలేదు, నీట్గా ఉన్నాయి బాగా. సో ఒకసారి కలబెట్టేసుకొని మొత్తము ఈ రసాన్ని అనేది మనం పిండేసుకుందాం. ఇప్పుడు కలబెడుతున్నాను నేను. పిండేసాక మనం కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఒక 2-3 డేస్, అంటే మంచి ఎండ వస్తే ఒక 2-3 డేస్లో ఎండిపోతాయండి. లేదంటే కంప్లీట్ డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోండి. సో ఇప్పుడు రసం అనేది పిండేద్దాము. సో మొత్తం వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. రసం అన్నిటికీ టైం పడుతుంది కదా. సో రసం అనేది చూసారు కదా ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో. అందుకే మనము కాయలు అనేవి మంచి దూర పండ్లు తాజావి నాటు పండ్లు తీసుకుంటే మనకి పికిల్కి అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మంచి కలర్లో బాగున్నాయి ఈ టమాటాలు అనేది. ఇలా మొత్తం పిండేసుకొని కంప్లీట్గా రసం పిండేసుకొని ఈ ముక్కలు అనేది ఎండబెట్టుకోవాలండి. ఈ టమోటాలతో పాటు నేను మీకు ఒక టిప్ కూడా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా టమోటాలు కాస్ట్ ఉంటాయి కదా అప్పుడప్పుడు. సో టమోటాలు కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు, అంటే ఇటువంటి టైంలో ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే మనం పికిల్కి పెట్టుకున్నామో అలానే టమోటాలు అనేది మనం ఉప్పులు కోసి లైట్గా సాల్ట్ పసుపు పట్టించేసి మనం డ్రై చేసుకొని మనకు కాస్ట్ ఉంటుంది కదా టమోటాలు, ఆ టైంలో మనం యూస్ చేసుకోవచ్చు అని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మనం ఇన్స్టెంట్గా ఎలా అయితే, అంటే అన్ని కర్రీస్కి అయితే కొంచెం తక్కువ యూజ్ అవ్వదు అంతగా, కానీ మనం పప్పులో కానీ పులుసు కూరల్లో కానీ అలా వాడేటప్పుడు ఏంటంటే ఈ డ్రై అయిన టమాటాని మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నాదైతే ఇప్పుడు అన్నీ ఇట్లా ఇన్ని ఉప్పులు వచ్చేసాయండి. ఇప్పుడు రసం ఉంది కదా, ఇదో అయిపోయినాయి నావి రసం పిండేది. ఇప్పుడు ఈ రసంలో ఏంటంటే మనము చింతపండు అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చింతపండు నాకు ఈ 2.5 కిలోకి 1/2 కిలో చింతపండు అయితే పడింది కంప్లీట్గా. కంప్లీట్ 1/2 కిలో చింతపండుని నేను ఇప్పుడు ఈ రసం ఉంది కదా, ఇప్పుడు అది నేను ఎండబెట్టేసి ఈ రసంలో చింతపండు వేస్తాను. చింతపండు మనం ఈ రసంలో నానబెట్టేసి అలానే ఉంచుకోవాలి. చూద్దాం అది కూడా నెక్స్ట్ ప్రాసెస్ అనేది, నెక్స్ట్ స్టెప్ అదేనండి. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను 2.5 కిలోస్కి 1/2 కిలో చింతపండు వాడాను. అదే మెజర్మెంట్ ఏంటంటే మనము కిలో టమోటాలు తీసుకున్నట్లయితే దానికి 200 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది.
మనం తీసుకునే చింతపండు కూడా ఎటువంటి అంటే అందులో చింత గింజలు లేకుండా, అలాగే కొన్ని పుల్లలు ఉంటాయి కదా చింతపండువి, అంటే ఎటువంటి వేస్టేజ్ అనేది లేకుండా చింతపండుని నీట్గా చేసి పెట్టేసుకొని మనం అప్పుడు పికిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు బాగుంటుంది పికిల్ అనేది. సో ఇలా మొత్తం పెట్టేసుకొని సేమ్ కాటన్ క్లాత్తో కప్పేసుకొని అలానే ఉంచండి. టూ డేస్ అనేం లేదు, నార్మల్గా ఉంచండి ఈ టమాటాలు డ్రై అయ్యే వరకు. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా అయిందండి, ఆ ఊరబెట్టింది. నేను దాన్ని మిక్సీ పెడుతున్నాను. సో అంటే ఇప్పుడు టైం కుదరలేదు నాకు కంప్లీట్గా వీడియో తీయడానికి. మనకు కావాలండి. సో దాంట్లోకి కారం పొడి అండి. కారం పొడి నేను మీకు స్టార్టింగ్లో గ్లాస్ చూపించాను, అదే గ్లాస్ తోటి 2.5 కిలోస్ వేసుకున్నాను. అంటే కేజీకి ఒక గ్లాస్, అంటే 1/2 కిలో పడుతుంది నాది ఆ గ్లాస్ అనేది. 1/2 కిలోతోటి 2.5 గ్లాస్ అనేది నేను యూస్ చేశాను. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పేస్టును ఈ కారం పొడి అనేది కంప్లీట్గా ఫైన్ పేస్ట్ అనేది కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. కాకపోతే చేతులు అనేది బాగా వాష్ చేసుకొని తడి అనేది లేకుండా చూసి మిక్స్ చేసుకోవాలండి. మీకు యాక్చువల్ చేతులు కారం ఉంటాయి, మీకు ప్రాబ్లం అనుకున్నప్పుడు గ్లౌజ్ కానీ అదే పేపర్ గ్లౌజ్ ఉంటుంది కదా, కవర్ గ్లౌజ్, అది యూస్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో ఇది మిక్స్ అయిన తర్వాత మనము దీంట్లో నెక్స్ట్ ఏమేమి చేసుకోవాలంటే దీనికి కొన్ని చిన్నుల్లిపాయలు అంటే వెల్లుల్లి, కొంచెం మెంతిపిండి కావాలి. అది కొంచెం ఆవపిండి కూడా కొంతమంది అయితే యూస్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే కొంచెం నలుపు వస్తుంది పికిల్ అనేది, కొంచెం టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. నేనైతే యూస్ చేయట్లేదు ఆవపిండి. మీరు కావాలంటే కొంచెం ఆవాలు మెంతులు కలిపి వేపుకొని అదే ఫైన్ పేస్ట్ చేసుకోవచ్చు. మనం ఎండబెట్టుకున్న టమాటాలండి చూసారు కదా, కంప్లీట్గా డ్రై అయిపోయాయి. కొన్ని చిన్నుల్లిపాయలు తీసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు, ఇది మెంతిపిండి అండి, మెంతి పౌడరు. నేను ఆవపిండి అనేది యూస్ చేయట్లేదు, మీకు కావాలంటే ఆవపిండి కూడా యూస్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ అవుతుంది, ఆవపిండికి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇది కారం పొడి నేను దాంట్లోకి యూస్ చేసింది. సో ఇప్పుడు నేను చిన్నులపాయలు అనేది మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి అందులో అనేది మిక్స్ చేసుకోవాలండి. నేను చిన్నులపాయలు మెంతిపిండి అనేది కలిపి మిక్సీ పెట్టాను. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ టమోటాలు కొన్ని పేస్ట్ చేసేసాను, మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్లోకి ఇది నేను సపరేట్గా పట్టేసి అందులో మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్నీ కలవడానికి ఇట్లా కొంచెం కొంచెం చేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడక్కడ మనకేం కనపడకుండా కంప్లీట్గా మిక్స్ అయిపోతుందండి. ఆల్రెడీ కొన్ని మిక్సీ పట్టేశాను, ఇవి ఇంకొన్ని ఉన్నాయి. ఆ ఫైన్ పేస్ట్తో పాటు ఈ మిగిలిన టమోటాలు లాస్ట్లో మీరు సపరేట్గా మిక్సీ పట్టుకొని అయినా కలుపుకోవచ్చు. నేను మొత్తం కలుస్తుంది అనేసి కొంచెం లాస్ట్లో కొన్ని అలాగే ఉంచేసి మళ్ళీ మిక్సీ అనేది పడుతున్నాను. సో మిక్సీ పట్టేస్తున్నాను, మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పడుతున్నాను. ఈ పేస్ట్లో మనం ఇప్పుడు మిక్స్ చేయాలండి. సో ఇది మిక్సీ వేస్తున్నాను కదా, ఏం లేదండి, చాలా సింపుల్. చింతపండు పేస్ట్ చేసుకున్నాము, టమోటాలు పేస్ట్ చేసుకున్నాము, కాకపోతే చింతపండు పేస్ట్లో కారం పొడి కలుపుకున్నాము. తర్వాత మనము ఏదైతే మెంతిపిండి, చిన్నులపాయలు ఇవి కూడా మిక్సీ పట్టేసి ఈ టమాటాలు మనం సపరేట్గానే పేస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే వాటితో పాటు పేస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు. అవన్నీ ఇందులో ఇప్పుడు ఫైనల్గా మిక్స్ చేసేసుకోవడం అండి. చాలా ఈజీ టమాటా పచ్చడి పెట్టేయడం అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అంటే క్వాంటిటీ అనేది నేను కొంచెం కారం తక్కువ వేసాను, మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నాకైతే చాలా బాగా వచ్చింది పికిల్ అనేది, నేను అయిపోయాక టేస్ట్ చేశాను. సో మన పికిల్ అనేది ఇప్పుడు మనం ఏవైతే అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసామో ఫైనల్లో ఇట్లా కలుపుకున్నప్పుడు ఏవి ఎక్కువ తక్కువ లేకుండా అన్నీ బాగా కలిసిపోతాయి. ఇప్పుడు ఫైనల్లీ మన టమాటా పికిల్ అనేది రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ కూడా నేను అదే ఇంకా మనము పల్లి నూనె పెట్టుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అండి మన టమాటా పికిల్. చూసారు కదా, మన టమాటా పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా పోపు వేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.